హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర దాసుతో దీప వాళ్ళందరినీ చూడాలని ఉంది అని చెప్తే, సరే పదండి వదిన వెళ్దామని చెప్పి ఇద్దరూ కలిసి దీప వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంతలోనే టిఫిన్ సెంటర్ దగ్గర పనులన్నీ ముగించుకొని దీప కార్తీక్ లోపలికి వెళ్తారు. ఇక కాంచనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంతలో దాసు సుమిత్ర ఇద్దరు వస్తారు. సుమిత్ర కార్తీక్ ఇంటికి రావడంతో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కాంచనను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్తో ఏంట్రా ఇదంతా అని అడిగితే, ఏమత్తా నేను తప్పు చేసినట్టు నీకు అనిపిస్తోందా అని కార్తీక్ అంటే, లేదురా నువ్వెప్పటికీ తప్పు చేయవు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటావు. నువ్వు అలా ఇలా అందరినీ వదిలేసి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో, ఆ రోజు అక్కడ ఎంత బీభత్సం చెలరేగితే ఇదంతా నువ్వు చేశావో నేను అర్థం చేసుకోలేని దాన్ని అయితే కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తావు కార్తీక్, నాకు నీ మీద నమ్మకం ఉంది. దాంతోపాటు నీ పక్కన నీ భార్య దీప ఉంది. ఇక జరిగేదంతా మన మంచికే అని అనుకోవాలి. సరే అయితే నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇంట్లో నేను గుడికి వెళ్తున్నానని చెప్పి వచ్చాను, కుదిరినప్పుడు మళ్ళీ వస్తానని చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇదిలా ఉండగా ఇంట్లో బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ జ్యోత్స్న దాసు గురించే ఆలోచిస్తూ, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు, పొరపాటున లేకపోతే దీప పడే బాధలు చూడలేక మమ్మీకి కానీ డాడీకి కానీ ఈ విషయం చెప్తే అప్పుడేంటి పరిస్థితి? లేదు, వీల్లేదు, ఎప్పటికీ అలా జరగడానికి వీల్లేదు. అయినా ఇంకెంతకాలం, ఇంకొక 1 ఇయర్. ఈ సంవత్సరంలో బావని ఎలా అయినా తను అనుకున్నది చెయ్యడానికి వీలు లేకుండా చేసి, అలాగే తాత కోరుకున్నట్టుగా జ్యోత్స్న రెస్టారెంట్స్ని టాప్లోనే ఉంచి ఇవన్నీ సక్రమంగా నడిపిస్తున్నప్పుడు, రేపు బావ ఓడిపోయిన తర్వాత ఎలా అయినా దీపని బావకు దూరం చేసి నేను తనని పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు తాత నో అనకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలి. అంటే ఎలా అయినా సరే మంచి ప్లాన్ చేసి మళ్ళీ రెస్టారెంట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, టాప్లోనే ఎప్పటికీ ఉంచాలి అంటే ఏం చేయాలో ఆలోచించాలి అని అనుకుంటూ ఇక ఆఫీస్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే తనకు మంచి ఐడియా అయితే వస్తుంది. ఇప్పటి వరకు జ్యోత్స్న రెస్టారెంట్స్లో ఓన్లీ తెలుగు ఫుడ్ మాత్రమే తింటున్నారు అందరూ, దానికే అలవాటు పడ్డారు. ఇప్పుడు అది బోర్ కొట్టి ఇతర రెస్టారెంట్స్కి వెళ్ళడం బాగా అలవాటు పడ్డారు జనాలు. కాబట్టి వాళ్ళందరికన్నా గొప్పగా ఎదగాలి అంటే అదర్ కంట్రీస్ నుండి కూడా చెఫ్ల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి మన రెస్టారెంట్స్లో ఉంచితే ఆ కంట్రీస్లో ఉన్న బెస్ట్ ఫుడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన మెన్యూ కార్డ్స్లో యాడ్ చేస్తే ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుంది. ఆ దీప చేసే ఉప్మా బిర్యానీకే అంత ఫేమస్ అయినప్పుడు ఈ చెఫ్స్ చేసే సూపర్ ఫుడ్స్కి ఎందుకు అట్రాక్ట్ అవ్వరు? ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. అయితే వాళ్ళని పిలిపించాలి అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే చెఫ్లను అందరినీ కూడా మార్చేయాలి అని చెప్పి రెస్టారెంట్స్లో వర్క్ చేసే చెఫ్లను అందరినీ మార్చేసి అదర్ కంట్రీ నుండి వచ్చిన సూపర్ చెఫ్ల్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటుంది. అలాగే ఆఫీస్లో కూడా ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మార్చేసి అప్పుడప్పుడే MBA కంప్లీట్ చేసి బయటకు వస్తున్న యంగ్స్టర్స్ని తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచి కొత్త కొత్త ఐడియాస్ ఇస్తారు. సో కంపెనీ మరింత ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో జ్యోత్స్న అయితే ఈ డెసిజన్ తీసుకుంటుంది. కాకపోతే జ్యోత్స్న అనుకున్నది మాత్రం మొత్తం రివర్స్ అవుతుంది. ఇంతకుముందు జ్యోత్స్న రెస్టారెంట్స్లో దొరికే ఫుడ్ ఏ ఒక్కటి కాకుండా అంతా అదర్ కంట్రీ వెరైటీ ఫుడ్స్ అవ్వడం వలన జనాలు ఎవరూ కూడా వచ్చి ఆ ఫుడ్స్ని ఒక్కొక్కసారి తింటారు తప్ప మళ్ళీ మళ్ళీ వచ్చి రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఎవ్వరు కూడా టేస్ట్ చేయరు. అలానే ఆఫీస్లో ఎంప్లాయీస్ కూడా జ్యోత్స్న రిక్రూట్ చేసుకునేటప్పుడు రెస్టారెంట్ బిజినెస్ మీద ఏమాత్రం అవగాహన లేని నార్మల్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవడం వలన వాళ్ళు కూడా జ్యోత్స్నకి కావలసినట్టుగా మంచి ఐడియాస్ ఇవ్వకపోవడం వలన వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తూ ఈ రెస్టారెంట్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తూ ఇవన్నీ భరించడం వలన ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయి చాలా వరకు పర్సనల్ అమౌంట్ అయితే ఖర్చు అయిపోతుంది. లాభాలు రాలేదు సరికదా, నష్టాల్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న రెస్టారెంట్స్. ఇక ఒకరోజు శివనారాయణకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఒకసారి కాకపోతే ఒకసారైనా జ్యోత్స్న రెస్టారెంట్ టాప్కి రావాలి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని జ్యోత్స్నని పిలిచి కూర్చోబెట్టి మొత్తం అన్నీ అడిగితే
జ్యోత్స్న ప్లానింగ్ మొత్తం చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దశరథ్ శివనారాయణ ఇద్దరికి అసలు ఏం చేస్తున్నావో అర్థమైందా? ఒక్కసారైనా ఆలోచించి చేసావా ఇలాంటి పనులు? నేను ముందే చెప్పాను నాన్న, తనకి పూర్తి స్వేచ్ఛనివ్వద్దు అని. మీరు నా మాట వినలేదు, ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అని చెప్తే ఇక శివనారాయణ తనే జ్యోత్స్నకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఏం మాట్లాడలేక చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.